Hi everyone, welcome to my channel. Today we are going to discuss 10th class unit 3 human relations. ఓకే, ఇందులోంచి ఏ రీడింగ్ ద జర్నీ చెప్పుకుందాము. సో చెప్పుకునే ముందు ఇక్కడ ఒక చిన్న పిక్చర్ ఉంది చూడండి. వీ కెన్ సీ అన్ ఓల్డ్ మ్యాన్ కనిపిస్తున్నాడు కదా. హీ 72 years ఓల్డ్ అండ్ అతని డైరీలో రాసుకున్నటువంటి ఒక చిన్న ఎక్సర్ట్ని మనం చూసుకుంటే దాని మెయిన్ థీమ్ ఆర్ మీనింగ్ ఏమొస్తుంది అంటే, యాజ్ ఐ సిట్ హియర్ ఎలోన్ అండ్ వెయిటింగ్ ఐ గేజ్ ఎట్ పీపుల్ పాసింగ్ మీ బై. ఐ ట్రై టు స్మైల్ అండ్ రీచ్ అవుట్ టు దెమ్ బట్ నో వన్ నోటీసెస్, నో వన్ వెయిట్స్. దే లుక్ టు మీ లైక్ ఐఎమ్ నథింగ్. ఆర్ దే అఫ్రేడ్ టు బీ సీన్ సేయింగ్ హాయ్ టు అన్ ఓల్డ్ మ్యాన్ లైక్ మీ. సో అతని డైరీలో రాసుకున్నటువంటి అతని మనసులోని భావం అన్నమాట ఇది. దీని మీనింగ్ ఏంటి అంటే, ఈ ఓల్డ్ మ్యాన్ ఇలా కూర్చొని వచ్చిపోయే వాళ్ళని అందరినీ, ఇరుగు పొరుగు వాళ్ళని అందరూ ఇలా ముందు నుంచి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ చూసి స్మైల్ ఇస్తూ ఉన్నాడు. కానీ తిరిగి అతన్ని ఎవ్వరూ స్మైల్ ఇవ్వడం లేదు, రిటర్న్లో అతన్ని చూడడం కూడా లేదు, కనీసం అతన్ని చూసి ఆగి బాగున్నావా అని కూడా ఒకరు కూడా అడగటం లేదు. ఎందుకు? ఒక 72-year ఓల్డ్ మ్యాన్ అంటే వాళ్ళకి భయమా? ఎక్కడ ఈ ముసలాయన వాళ్ళకి ఏం పని చెప్తాడో అని, ఏం అడుగుతాడో అనేసి అతను చాలా బాధపడుతున్నాడు. సో ఈ హ్యూమన్ రిలేషన్స్ అనేది మనకు ఈ యూనిట్లో చాలా చక్కగా చూపిస్తుంది. మనిషికి మనిషి మధ్యలో ఉండే సంబంధం ఎలా ఉండాలి అనే విషయాన్ని. సో ఎప్పుడు కూడా అవసరం తీరిపోయింది అనుకోకుండా పిల్లలు తల్లిదండ్రులని వృద్ధాప్యంలో చూసుకోవాలి అనేసి మనకు ఫస్ట్ ఏ రీడింగ్ జర్నీలో క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఈ జర్నీ ఏ రీడింగ్ మనం చూసుకుంటే, ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లీజర్లీ సండే ఎట్ హోమ్ ద థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈజ్ టైరింగ్. అంతే కదా. ఇప్పుడు సండే రోజు మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, హ్యాపీగా ఆ రోజు అంతా ఏం చేస్తాం, చక్కగా వండుకోవడం, తినడం, రెస్ట్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం, అలా అన్నీ చేసేసుకుంటాం. అంత లీజర్గా సండే గడిపిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పనికి వెళ్ళాలంటే మనకి ఎంత బద్ధకంగా ఉంటుంది. అసలు వెళ్ళాలనిపిస్తుందా? అనిపించదు. ఎందుకు అంటే, లెథార్జీ క్రీప్స్ ఇన్ ఇఫ్ ద హాలిడే కంటిన్యూస్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. ఆ బద్ధకం అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుందంట. లెథార్జీ అంటే అదే అన్నమాట. బద్ధకం అనేది ఏమవుతుంది, ఒక్క సండే రోజు మనకు హాలిడే వస్తేనే మండే వెళ్ళడానికి మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అటువంటిది ఎక్కువ డేస్ ఎక్స్టెండెడ్ అంటే ఒక 1 days 1 month 2 months అలా అన్ని డేస్ మనకు కంటిన్యూ హాలిడేస్ ఉండి వెళ్ళాలి అంటే ఎంత బద్ధకంగా ఉంటుంది. దట్ ఈస్ హౌ ఐ ఫీల్ when I was preparing to return to my place of work after spending 6 months at home. చూసారా, మనము 1 week 15 days 1 monthకి అలా ఫీల్ అయితే, ఇక్కడ మన నరేటర్ 6 months ఇంట్లోనే ఉన్నాడంట. సో 6 months తర్వాత ఇప్పుడు తను వర్క్కి రిటర్న్ అవ్వాలంటే ఎంత బద్ధకంగా ఉంటుంది. ఇప్పుడు తనకి అదే పరిస్థితి ఉందంట, అయినా కూడా లగేజ్ మొత్తం సర్దుకుంటున్నాడు. The fact that I was to leave behind my newly wed wife and go to a far off place did not help either. ఇంకొకటి ఏంటి అంటే, ఒకటి బద్ధకం అయితే, రెండోది ఏంటి అంటే, కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యని వదిలేసి దూరంగా ఎక్కడికో వెళ్ళడము అంటే తనకు అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. ఆబ్వియస్లీ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. అందుకే నాకు అసలు వెళ్ళాలని కూడా లేనే లేదు. సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్లో చూస్తే, however I finally did decide to go. సో అలా 6 months అంటే ఎలాగూ లీవ్ ఇచ్చారు, దాంతో అయిపోయింది. తర్వాత అయినా వెళ్ళాల్సిందే కదా, లేదంటే చాలా కష్టం అవుతుంది. అందుకే సరేలే ఇక వెళ్దాము, వెళ్ళక తప్పదు అనేసి డిసైడ్ అయిపోయాడు. I did not have much to carry by the way of luggage, just a trunk. సో యాక్చువల్గా నాకు క్యారీ చేయడానికి ఎక్కువ లగేజ్ ఏం లేదంట, జస్ట్ ఒక ట్రంక్ మాత్రమే. Ours is a hilly terrain without any motorable roads and there is no certainty that we are ever going to have any roads. సో వీళ్ళ ఏరియా ఎలా ఉంటుందంటే, అది హిల్లీ టెర్రెయిన్ అంటే కొండ ప్రాంతాల్లాగా మొత్తం కొండలతోని ఎత్తులతోని ఉండేలాంటి ప్రదేశం. సో అక్కడికి
రోడ్స్ అనేవి లేవు. మోటరబుల్ రోడ్స్ అంటే బైక్స్ కానీ, ఆటోస్ కానీ, రిక్షాస్ కానీ, బస్సెస్ కానీ వెళ్ళేలాంటి రోడ్వే అనేది సరిగ్గా లేదు. అండ్ ఫ్యూచర్లో అలాంటిది వస్తుంది అన్న నమ్మకం కూడా వాళ్ళకి లేదు. ఇన్ ఎనీ కేస్ వైల్ కమ్మింగ్ హోమ్ వీ డూ నాట్ క్యారీ బెడ్డింగ్. మామూలుగా అయితే వీళ్ళు ఊర్లలోకి, అంటే అతను వేరే దగ్గర జాబ్ చేస్తాడు కాబట్టి వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు సామాన్లు జస్ట్ ఒకటి క్యారీ చేయడానికి ఒక డ్రెస్సెస్ అట్లా 2-3 తీసుకుని వచ్చేవాడు. కానీ అతను ఎప్పుడు బెడ్డింగ్, అంటే పడుకునే బెడ్ ఉంటుంది కదా, ఫోల్డబుల్ బెడ్, సో అలాంటిది ఎప్పుడు క్యారీ చేసిపోయేవాడు. కాకపోతే ఈసారి ఏమైందంటే, బిసైడ్స్ ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ అరౌండ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ టు గెట్ మ్యారీడ్. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ద కస్టమ్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. సో మామూలుగా అయితే అతను బెడ్ తీసుకొచ్చుకోకపోయేవాడంట. కాకపోతే చాలా రోజులు టైం పడుతుంది అతనికి మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం, వాళ్ళ పేరెంట్స్ ఓకే చేయడము, తనకి పెళ్ళి నిశ్చయం అవ్వడము. సో వాళ్ళ కల్చర్కి తగ్గట్టు అతనికి మ్యారేజ్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ అన్ని అరేంజ్మెంట్స్ చేయడం, ఇవన్నీ చేసినందుకు అతను వచ్చేటప్పుడు అతని బెడ్డింగ్ని కూడా తీసుకొచ్చుకున్నాడు. టైమ్ ఫ్లూ అండ్ 5 months into my marriage I realized it. సో చూస్తుండగానే టైం చాలా వేగంగా గడిచిపోయింది. ఫ్లూ అంటే చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. అప్పుడే అతని పెళ్ళై 5 నెలలు అవుతుంది అనిపిస్తుందట. ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్, ఈవెన్ టేకింగ్ అన్పేడ్ లీవ్, బట్ so after some dilly-dallying, I finally decided against it because marriage had increased my responsibilities and I had got into debt. సో అతనికి ముందేమనిపించింది అంటే, ఇంకొక 2 months అన్నా పెట్టుకుందాం, లీవ్స్ ఎక్స్టెండ్ చేసుకుందాము, కావాలంటే అన్పేడ్ లీవ్ అంటే శాలరీ లేకుండా అయినా మంచిదే, నేను లీవ్ పెట్టుకుంటాను అనేసి అనుకున్నాడు. కాకపోతే బాగా ఆలోచించిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే, ఆ డెసిషన్ని మార్చుకున్నాడంట. ఎందుకు అంటే, మ్యారేజ్ వల్ల అతని రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, అలాగే పెళ్లి వల్ల కొన్ని అప్పులు కూడా అయ్యాయి. సో అవన్నీ తీర్చడం కోసం అతను ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే. సో ఇక తప్పదు కాబట్టి, ఇష్టం లేకపోయినా కూడా తను వెళ్ళడానికి అన్నింటినీ సర్దుకున్నాడు. ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ది బస్ స్టాప్ మై ట్రక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పాటర్. The problem now, we couldn't find anyone who could help me carry the trunk to the bus stop. వీళ్ళ ఊరికి బస్ స్టాండ్కి చాలా దూరం ఉంటుంది. సో ఆ గ్యాప్లో ఇతను వచ్చేటప్పుడు, అంటే ఫస్ట్ మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అయిన తర్వాత మ్యారేజ్కి వచ్చాడు కదా, ఆ టైంలో ఇతని ట్రంక్ని క్యారీ చేయడానికి అతను ఒక పోర్టర్, ఒక కూలీ పర్సన్ దొరికాడు. అతని ట్రంక్ని మోసుకుంటూ తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు అతనికి ఈ ట్రంక్ని మళ్ళీ బస్ స్టాండ్కి తీసుకెళ్ళడానికి పోర్టర్ వాళ్ళు దొరకట్లేదు, ఒక్క కూలీ కూడా దొరకడం లేదు. At another time of the year, we would have easily found someone to help me. But now, most of the villagers were busy in the fields. సో ఎందుకు దొరకట్లేదు అని అంటే, వేరే సీజన్ అయితే ఏమో కానీ ఇది మంచి ఫీల్డ్ సీజన్, అంటే పొలాలు కోతలకు పొలం పనులు చాలా ఎక్కువగా ఉండే సీజన్ అన్నమాట. అందుకే అందరూ కూడా ఫీల్డ్స్లో బిజీగా ఉన్నారు. అతనికి ఎవరు కూలీ వాళ్ళు దొరకడం లేదు. Nobody had time to spare for me. In fact, carrying the trunk should not have been such a worry for me, except that my education had made me shun physical labor. యాక్చువల్గా ఎవరు కూడా లేరు తన ట్రంక్ని తీసుకొని తనతో పాటు బస్ స్టాండ్ వరకు క్యారీ చేయడానికి. యాక్చువల్గా ట్రంక్ అంత పెద్ద బరువైన వస్తువు ఏం కాదు. కాకపోతే అతను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి అతని చదువు అనేది తనని ఒక లేబర్, అంటే ఇలా క్యారీ చేయడం లాంటి వాటిని అడ్డం పడుతున్నాయన్నమాట. అయ్యో, నేను ఒక చదువుకున్న వాడిని, నేను ఎలా క్యారీ చేయాలి అని అతను ఆలోచిస్తున్నాడు. సో అతను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి అతని ఎడ్యుకేషన్ అనేది తనని ఫిజికల్ లేబర్, అంటే ఇలా బరువులు మోయడము ఇలాంటి పనులు చేయడానికి అడ్డం అనేది వస్తుంది. After all, I was a government officer and the idea of people seeing me carry my own luggage was not at all అమ్యూజింగ్. సో అతను మంచి గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించాడంట. అతను ఒక గవర్నమెంట్ ఆఫీసర్. సో అలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి తన లగేజ్ తనే క్యారీ చేసుకుంటూ వెళ్ళడం చూడ్డానికి కూడా బాగుండదు అని అతనికి అనిపించింది. అదర్వైజ్ ఫర్ ఎ యంగ్ మ్యాన్ లైక్ మీ ఇట్ షుడెంట్ హ్యావ్ బీన్ an issue to carry a 20 kilo chest on my back. సో లేదంటే అతనికి ఉన్న అతని ఉద్యోగం చదువు వల్ల తను ఆగిపోతున్నాడు, కానీ లేదంటే ఇలాంటి ఒక చిన్న 20 kilos చెస్ట్ని మోయడం అతనికి అంత పెద్ద విషయం ఏమీ కాదంట.
ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. సో ఎలా వెళ్ళాలి బస్ స్టాండ్కి, ట్రంక్ మోయడానికి ఎవరు లేరు, ఏం చేయడము అనేసి చాలా ఆలోచిస్తున్న తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చారంట ఒక సొల్యూషన్తో. డోంట్ వరీ, ఐ మై సెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ దిరాంగ్. సో నువ్వేం బాధపడకు, నేను నీతో పాటు అక్కడి వరకు వచ్చి నిన్ను దింపుతాను. ఎక్కడి వరకు అంటే దిరాంగ్. దిరాంగ్ అనే ప్లేస్కి వెళ్తే బస్సెస్ అనేవి వస్తాయి. సో అక్కడ అతను బస్ ఎక్కి వెళ్ళొచ్చు. సో అక్కడి వరకు వాళ్ళ ఫాదర్ వస్తాను అని చెప్పారు. ఐ ప్రొటెస్టెడ్, నేను వద్దు అని చెప్పాను. సో మన నరేటర్ ఏమన్నానంటే, వద్దొద్దు, మీరెందుకు నాతో మోస్తూ రావడం వద్దు అని ప్రొటెస్ట్ చేశాడు, అంటే ఆపేశాడు. హౌ కుడ్ ఐ అలౌ మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్. సో నేనేమో యంగ్ మ్యాన్ని, నేను మోయకుండా నా ఫాదర్ ఏజ్డ్ పర్సన్, అలాంటి పర్సన్తో నేను ట్రంక్ మోయించడం అసలు ఎంతవరకు కరెక్ట్, అసలు నేను అలా ఎలా మోయించను అనేసి అనుకున్నాడు. వాట్ వుడ్ పీపుల్ థింక్. చూసే వాళ్ళైనా కూడా ఏమనుకుంటారు, కొడుకేమో నడుచుకుంటూ దర్జాగా వెళ్తుంటే వెనకాల తండ్రి పాపం వయసు మీద పడుతున్న తండ్రి చేత మోయిస్తున్నాడు అని అనుకుంటారు. వాట్ వుడ్ దే సే. వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఏమంటారు, సో నాకు ఎంతో పొగరు వచ్చింది, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానని తల్లిదండ్రులు లెక్క చేయట్లేదని అనుకుంటారు అని అతను అంటాడు. బట్ ఐ ఫెయిల్ టు డిసైడ్ హిమ్. సో ఎంత చెప్పినా కూడా వాళ్ళ నాన్న కన్విన్స్ అవ్వలేదు. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. ఫైనల్గా ఏమైంది, ఎంత చెప్పినా వాళ్ళ ఫాదర్ వినకుండా లాస్ట్కి వాళ్ళ నాన్న క్యారీ చేసుకుంటూ రావడానికి ఓకే అయిపోయిందనమాట. ఎ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ అట్ అవర్ ప్లేస్ ద డే ఐ వాస్ టు లివ్. సో వెళ్ళే రోజు రానే వచ్చింది. ఆ రోజు చాలా క్రౌడ్, అంటే చాలామంది గుంపులు గుంపులుగా, అంటే వాళ్ళ చుట్టాలు, రిలేటివ్స్, నేబర్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ వచ్చారంట ఆ రోజు వెళ్తున్నాడు అనేసి. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్. అందరూ కూడా గుడ్ లక్ చెప్పడానికి వచ్చారు. ఇట్ వాస్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ డిరాంగ్. సో అప్పుడు టైం 10:20 అవుతుంది అతను డిరాంగ్కి బయలుదేరినప్పుడు. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. వాళ్ళ నాన్న ఆల్రెడీ వెళ్ళిపోయారంట, ఆ చెస్ట్ని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈయన వెనకాల అందరినీ పలకరించి వాళ్ళతో మాట్లాడడానికి ఆగిపోయాడు. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఎ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్ ఐ వాక్డ్ ఫాస్ట్. సో వాళ్ళ నాన్న ముందే వెళ్ళిపోయాడు కదా, సో తనని క్యాచ్ చేయడానికి మన నరేటర్ చాలా ఫాస్ట్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి అతని దగ్గరికి రీచ్ అయ్యాడు. 3 kilometers డౌన్ ద రోడ్ ఐ కాట్ అప్ విత్ మై ఫాదర్. సో అలా అతను ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ ఫాదర్ని పట్టుకునేటప్పటికి, అతన్ని క్యాచ్ చేసేటప్పటికి 3 kilometers దూరం దాటారంట. ఫాదర్ సెడ్, యు ఆర్ లేట్, వుడ్ యూ లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్. సో వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, ఓ నువ్వు చాలా లేట్గా వచ్చావు, కాసేపు రెస్ట్ తీసుకుంటావా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి అతన్ని చూడంగానే అర్థమైపోయింది, బాగా నడిచి నడిచి వచ్చాడు కదా, ఆయాసం వస్తుందేమో అనేసి, కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటావా అనేసి కొడుకుని అడిగాడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫాదర్ సన్ ఇద్దరు ఉన్నారనమాట. అక్కడ ఒక ట్రంక్ కూడా మనకు కనిపిస్తుంది. హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాస్ టైర్డ్. నేను చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ మా ఫాదర్ని క్యాచ్ చేయడానికి వచ్చాను కాబట్టి అలసిపోయాను. Moreover, I had to cross 2 hills on the way up to this spot. I quickly sat down on the rock. My father laughed at my flights. సో ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చినందుకు బాగా టయర్డ్ అయిపోయాడు. అండ్ ఇంకా 2 hills ఉన్నాయి దారిలో, వాటన్నిటిని దాటేసుకొని ఆ దిరాంగ్ స్పాట్కి వెళ్ళాలి. సో వాళ్ళ నాన్న కూర్చుంటావా, కాసేపు రెస్ట్ తీసుకుంటా అని అడిగిన వెంటనే ఈ సాట్ ఆన్ ఏ రాక్, వెంటనే ఒక రాక్ మీద, అక్కడ ఉన్న ఒక చిన్న రాయి మీద కూర్చున్నాడంట. వాళ్ళ ఫాదర్ అతన్ని చూసి నవ్వాడు. ఎందుకంటే అతని యొక్క ఈజీగా చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు, చదువుకునే పిల్లలు. వాళ్ళ నాన్నేమో చాలా స్ట్రాంగ్ ఆ పర్సన్, ఎందుకంటే పొలం పనులు అవన్నీ చేసి ఉన్నాడు కాబట్టి. సో కొడుకు అలా అలసిపోయి అలా కూర్చునేసరికి వెంటనే అతనికి నవ్వు వచ్చింది. సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ టైర్డ్ యూ, రెస్ట్ ఫర్ ఎ వైల్, బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ది బస్. ఓకే, ఈ కొంచెం దూరం నడవడానికే నువ్వు అలసిపోయావా, సరే కాసేపు రెస్ట్ తీసుకో, కానీ మనం త్వరగా వెళ్ళాలి, లేదంటే లేట్ అవుతుంది బస్కి అనేసి వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఫాదర్ వాస్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. వాళ్ళిద్దరూ కాసేపు అక్కడే కూర్చున్నారు. ఇద్దరు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కూడా ఏమీ మాట్లాడలేదు. హీ థాట్ఫుల్లీ లుక్డ్ అట్ ద సన్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ హిస్ ఐస్ ఫెల్ ఆన్ ది క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్ దట్ ఐ వాస్ క్యారీయింగ్. సో ఇద్దరు అక్కడే కూర్చొని ఉన్నారు. కాసేపు వాళ్ళ నాన్న అలా పైకి సూర్యుని చూసి వెంటనే కిందికి తల తిప్పేసరికి ఏమైందంటే, నరేటర్ చేతిలో ఉన్న హోమ్ మేడ్ వైన్, ఇంట్లో తయారు చేసిన వైన్ ఉంటుంది కదా కళ్ళు, అది ఉన్న ఒక క్యాన్ అనేది అతనికి కనిపించింది. వెటింగ్ హిస్ లిప్స్
with his tongue. He said in a matter of fact manner, I am thirsty. సో వాళ్ళ ఫాదర్ కన్ను ఆ వైన్ మీద పడ్డది. వెంటనే తన పెదవుల్ని తడి ఆర్పుకుంటూ అడిగాడంట, ఐ ఆమ్ థర్స్టీ, నాకు దాహంగా ఉంది అనేసి. ఐ గేవ్ హిమ్ ది క్యాన్ ఆఫ్ వైన్. వెంటనే నరేటర్ దగ్గర ఉన్న వైన్ ఉంది కదా, ఆ క్యాన్ని వాళ్ళ ఫాదర్కి ఇచ్చాడు. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఏ మగ్ అండ్ హ్యాండెడ్ మీద క్యాన్. ఒక మగ్లో పోసుకొని మిగిలిన క్యాన్ మళ్ళీ ఇచ్చేశాడు. హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ అట్ వన్ గో. ఒకటేసారి ఇలా పైకి లేపితే డక్మని దింపేస్తే అక్కడ అందులో ఏమీ లేదు ఆ మగ్లో. అలా జస్ట్ ఇన్ వన్ గో హీ కంప్లీట్లీ డ్రాంక్ ఇట్. He then arranged the belt that was attached to the trunk carefully on his forehead. సో ఆ ట్రంక్కున్న బెల్ట్ని చక్కగా అరేంజ్ చేసుకొని తన ఫోర్హెడ్ మీద పెట్టుకున్నాడు. సో దిస్ వాజ్ ది పిక్చర్. మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాగ్ అండ్ మీ ఫాలోయింగ్ హిమ్ విత్ ఎ టైనీ బ్యాగ్ ఇన్ మై హ్యాండ్. సో అక్కడ చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే, వాళ్ళ నాన్న ముందు ఆ ట్రంక్ని క్యారీ చేసుకుంటూ వెళ్తే వెనకాల కొడుకు చిన్న బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నాడంట. We were walking up a narrow hilly road and neither of us uttered a word, as if we were strangers who speak different languages. సో వాళ్ళిద్దరూ కలిసే వెళ్తున్నారు ఒకరు వెనకాల ఒకరు, కానీ ఒక ఇద్దరు అపరిచితులు నడుచుకుంటూ వెళ్తే ఎలా వెళ్తారో అలా వెళ్తున్నారంట. వాళ్ళు ఒక్క వర్డ్ కూడా ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు. అసలు కంప్లీట్ వాళ్ళు ఒకరు వేరే వేరే భాష వాళ్ళిద్దరు ఉంటే ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడరు కదా. సో రెండు వేరే వేరే భాషస్థులు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళిద్దరి మధ్యలో అలా ఉంది చూడ్డానికి. I did not know what was going on in his mind. From time to time it crossed my mind that it was improper for me to let father carry the luggage. సో మన అసలు ఫాదర్ మనసులో ఏముంది, ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాలేదు. కాకపోతే ఫాదర్ని అలా లగేజ్ క్యారీ చేయించడం నాకు అస్సలు నచ్చట్లేదు. I want to tell him that I would like to carry the trunk myself, బట్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలౌ మీ టు డూ సో. వద్దు నాన్న, నేనే క్యారీ చేస్తాను, ఇవ్వు అని తీసుకోవాలి అనిపించింది. కాకపోతే అతను ఆల్రెడీ మోయించడం అనేది చాలా తప్పుగా ఫీల్ అయ్యాడు, చాలా సిగ్గుపడుతున్నాడు అనమాట. ఆ సిగ్గు వల్ల ఆ బాధతోని అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. ది సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రాబబ్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్. ది వైట్ కాలర్ జాబ్ దట్ ఐ హ్యాడ్ ఆర్ క్వైట్ సింప్లీ మై ప్రైడ్. అండ్ అతనికి గిల్టీ షేమే కాకుండా ఇంకోటి ఏం ఫీలింగ్ అంటే, తను ఒక వైట్ కాలర్ జాబ్ అనేది చేస్తున్నాడు కాబట్టి అతను చేయడానికి కూడా అతనికి కొంచెం కాస్త పొగరు అనేది ఉంటుందంటారు కదా. సో ఆ పొగరు వల్ల అతను కొంచెం కూడా క్యారీ చేయడానికి ఇష్టపడడం లేదు. Somehow I had the feeling that if I carried the luggage, my father and my people, in fact the whole world, will laugh at me and I would be littled. సో ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇప్పుడు ఆ లగేజ్ మోస్తే మా నాన్నకైనా కూడా చూసే వాళ్ళైనా అందరి ముందు కూడా నేను చాలా చులకన అయిపోతాను అనేసి అతను ఫీల్ అయ్యాడు. Father had provided for my education and I had been able to realize his dream. My parents were truly proud of me. సో వాళ్ళ పేరెంట్స్ అతని గురించి చాలా కలలుగా అన్నారంట. సో ఈ నారేటర్ కూడా బాగా చదువుకొని వాళ్ళు ప్రొవైడ్ చేసిన మంచి ఎడ్యుకేషన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ కలల్ని పూర్తి చేశాడు. అండ్ పేరెంట్స్ కూడా అతను చేస్తున్నటువంటి ఒక గవర్నమెంట్ జాబ్ చేసేసరికి ఊరందరి ముందు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారంట కొడుకు గురించి. ఇట్ వాస్ త్రూ మీ దట్ దే హ్యాడ్ ఎర్న్డ్ ఎ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది విలేజెస్. సో నా కారణంగానే ఊరందరూ కూడా వాళ్ళకి చాలా మర్యాద ఇస్తున్నారు. My father would not like to see me carrying a trunk on my back and would be very hurt if I do so. సో అలాంటి మా ఫాదర్ నేను ట్రంక్ని క్యారీ చేస్తా అంటే చాలా బాధపడతారు, అందుకే నన్ను మోయనివ్వడం లేదు. ఐ కంక్లూడెడ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్. సో తను క్యారీ చేయడమే బెటర్లే, ఎందుకు ఆయన బాధ పెట్టడం అనేసి వదిలేశాడు. ఫాదర్ వాస్ యూస్ టు క్యారీయింగ్ లగేజ్ ఎనీవే. ఫాదర్కి ఎలాగూ బరువులు మోయడం ఇలాంటివన్నీ అలవాటే. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దాన్ మీ ఇన్ దీస్ మ్యాటర్స్. సో ఇలాంటి విషయాలు అంటే బరువులు మోయడం విషయంలో, ఇలాంటి వర్క్స్ ఫిజికల్ లేబర్కి సంబంధించిన వాటిల్లో కొడుకు కంటే కూడా తండ్రి చాలా స్ట్రాంగర్ అంట. ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూస్ టు ఫిజికల్ లేబర్ హ్యావింగ్ స్టేడ్ ఇన్ హాస్టల్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాడు. హాస్టల్లో పెరిగే వాళ్ళకి ఫిజికల్ లేబర్ అంటే వర్క్స్ ఏమొస్తాయి, ఏమీ రావు, అందుకే ఇతనికి కూడా ఏమీ రావు. సో ఇన్ స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ వాజ్ ఫిజికల్లీ యూస్లెస్. సో అతను మంచి యంగ్ పర్సనే,
బలంగానే ఉన్నాడు, కాకపోతే ఫిజికల్గా అతను చాలా యూస్లెస్. ఐ కంటిన్యూడ్ walking silently with father. We rested at two places on the way and had our tiffin. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా తక్కువగా మాట్లాడుకున్నారంట, సైలెంట్గా వెళ్తూ ఒక 2 ప్లేసెస్లో రెస్ట్ తీసుకున్నారు, టిఫిన్ కూడా చేశాడు. ఫైనల్లీ వి రీచ్డ్ దిరాంగ్. ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ రీచ్డ్ దిరాంగ్. సో వీళ్ళు ఫైనల్గా దిరాంగ్ అంటే ఆ బస్సు వచ్చే ప్లేస్కి వెళ్ళారు, కాకపోతే తవాంగ్ నుంచి ఆ బస్సు దిరాంగ్కి రావాలి, అది ఇంకా రాలేదు. సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్, కాబట్టి ఇంకాస్త సమయం మా చేతిలో ఉంది. వి ఎంటర్డ్ ఎ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో ఇద్దరు కలిసి టీ షాప్లోకి వెళ్ళారంట, ఎదురెదురుగా కూర్చున్నారు. ఫాదర్ అపియర్డ్ టయర్డ్. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. సో ఫాదర్ని చూస్తే చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు ఆ ట్రంక్ మోయడం వల్ల. నాకు చాలా బాధగా అనిపించింది. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్, కాకపోతే అతను ఏమీ చేయలేకపోయాడు. ఐ ఆస్క్డ్ టు ద వెయిటర్ టు గెట్ us 2 cups of tea. Just as I was going to take my first sip, I heard father's voice. Do you have a pair of old shoes? సో కొడుకు ఏం చేశాడంటే 2 cups of టీని ఆర్డర్ చేశాడు. చేసిన తర్వాత వెయిటర్ తీసుకొచ్చాడు, వాళ్ళిద్దరూ తాగుతున్నారు. ఫస్ట్ సిప్ ఇట్లా నోట్లో పెట్టుకోబోతుంటేనే వాళ్ళ ఫాదర్ అడిగాడంట, డూ యూ హ్యావ్ అనదర్ పేర్ ఆఫ్ ఓల్డ్ షూస్, అంటే నీ దగ్గర ఓల్డ్ షూస్ ఏమైనా ఉన్నాయా అనేసి కొడుకుని అడిగాడు. వై ఐ ఆస్క్డ్, ఎందుకు అని కొడుకు అడిగాడు. ద రోడ్ ఈస్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్, ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. మనం వచ్చే దారిలో రోడ్ అనేది చాలా అన్ఈవెన్గా ఉన్నది, అంతే ఎత్తులు వంపులతోని, ఫుల్ ఆఫ్ పెబుల్స్ అంటే రాళ్లతో నిండిపోయింది. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్ అంటే నడుస్తూ ఉంటే చాలా నొప్పిగా ఉంది అని చెప్పాడు కొడుకుకి తండ్రి. ఐ లుక్డ్ అట్ ఫాదర్స్ బేర్ ఫీట్. సో అలా వెంటనే వాళ్ళ నాన్న కాళ్ళని చూశాడంట. నెవర్ హ్యావింగ్ వర్న్ షూస్ హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిసెంబుల్డ్ దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. సో వాళ్ళ నాన్న షూస్ ఎప్పుడూ వేసుకోలేదు, అలా వేసుకున్నందుకు అతని కాళ్ళు మొత్తం పగిలిపోయి ఎలిఫెంట్ కాళ్ళు ఎలా ఉంటాయో అలా పగుళ్ళతో నిండిపోయిందంట. ఐ నోటీస్ దిస్ ఫర్ ది ఫస్ట్ టైం. నేను మా ఫాదర్ పాదాలని ఇలా ఉండడం ఫస్ట్ టైం చూశాను. I hadn't noticed that the road was uneven. I didn't have to since I was wearing a pair of hunting boots. సో ఇప్పుడు ఫాదర్ అడిగే వరకు కూడా ఆ రోడ్ అనీవెన్గా ఉంది, బాలేదు అనే విషయాన్ని నేను నోటీస్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను హంటింగ్ బూట్స్ వేసుకొని ఉన్నాను కాబట్టి నాకు ఆ రోడ్ అలా ఉంది, దాని మీద నడవడం వల్ల కాళ్ళకి నొప్పులు వస్తున్నాయి, ఆ రాళ్ళు కుచ్చుకుపోతున్నాయి అనే విషయం నేను గమనించలేకపోయాను. I checked my wallet and saw I still had ₹40 with me. సో అతను పర్స్ తీసి చెక్ చేశాడు, అతని దగ్గర ఇంకొక ₹40 ఉన్నాయి. ఏ పేర్ ఆఫ్ క్యాన్వాస్ షూ వుడ్ కాస్ట్ అరౌండ్ 12 అండ్ ద రిమైనింగ్ అమౌంట్ వుడ్ బి ఎనఫ్ ఫర్ మీ టు గెట్ టు బొమ్డిలా. సో బొమ్డిలా అనే ప్లేస్లో అతను వర్క్ చేస్తాడు. సో ఇతను ఏమనుకున్నాడంటే ఒక షూస్ పేర్ కొనడానికి, క్యాన్వాస్ షూస్ కొనడానికి ₹12 అవుతాయి, నా దగ్గర ₹40 ఉన్నాయి, ఆ మిగిలిన అమౌంట్ను నేను బొమ్డిలా అంటే నా వర్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అనేసి అనుకున్నాడు. మై ఫాదర్ ప్రొటెస్టెడ్. సో వాళ్ళ ఫాదర్కి డబ్బులు ఇచ్చాడనమాట కొత్తవి తీసుకోమని. అడిగితే ఏమన్నాడంటే అతను ఒప్పుకోలేదంట, వాళ్ళ నాన్న నాకు వద్దు, నాకు కొత్త వద్దు, గివ్ మీ అన్ ఓల్డ్ పెన్, నాకు పాత షూసే కావాలి అని అడిగాడంట. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్, కొత్త వాటి కోసం డబ్బులు ఖర్చు చేయకు, వృధా చేయొద్దు, నీ దగ్గర ఉన్న పాతవే ఇవ్వు సరిపోతాయి అని చెప్పాడంట. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఎ న్యూ పేర్. రిలక్టెంట్లీ ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్ ఐ వాస్ వేరింగ్. సో ఎంత చెప్పినా వాళ్ళ నాన్న ఒప్పుకోలేదంట కొత్తవి కొనడానికి, ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ అవ్వలేదు. సో ఫైనల్గా తను వేసుకున్నటువంటి ఆ హంటింగ్ బూట్స్ని తీసి ఇచ్చిన తర్వాత వాటిని తీసుకున్నాడు. దెన్ ఐ టుక్ అవుట్ మై పేర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ది ట్రంక్ అండ్ నోటీస్డ్ మై ఫాదర్స్ ఫేస్ లైటింగ్ అప్ విత్ కంటెంట్మెంట్. సో తన బ్యాగ్లోంచి లెదర్ షూస్ తీసుకొని వేసుకున్నాడు, వాళ్ళ ఫాదర్కి ఏమో హంటింగ్ బూట్స్ ఇచ్చాడు. సో వాళ్ళ ఫాదర్ ఫేస్ వెలిగిపోతుంది తృప్తిగా, సంతోషంతో. సడన్లీ హీ లుక్డ్ అట్ మీ అండ్ సెడ్, టేక్ కేర్, రైట్ టు అస్. సో వాళ్ళ నాన్న ఒకసారిగా తనని చూసి జాగ్రత్తగా ఉండు, అప్పుడప్పుడు లెటర్స్ రాస్తూ ఉండు అని చెప్పాడు. ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. సో బస్ ఎక్కి కూర్చున్నాడు. ఫాదర్ ఇంకేదో మాట్లాడదాం అనుకునేసరికి బస్సు మూవ్ అయింది.
ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. సో బస్ వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న అతనికి దూరం దూరం అయిపోతున్నట్టు కనిపిస్తూనే ఉన్నాడు. ఐ సా ద రోడ్ వీ హ్యాడ్ కమ్ బై లుక్డ్ లైక్ ఏ చైన్ మోషన్లెస్ రోప్. సో ఏ రోడ్ అయితే వాళ్ళు వచ్చారో తిరిగి ఒక్కసారి దాన్ని చూస్తే ఎలా ఉందంటే ఒక పెద్ద మోషన్లెస్ రోప్, అంటే ఒక తాడు, కదలలేని ఒక తాడుని తీసి పడేస్తే ఎలా ఉంటుందో అలా ఉందంట. ఫాదర్ వుడ్ యూస్ ద సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. సో ఇప్పుడు అదే రోడ్ మీద మళ్ళీ ఫాదర్ ఇంటికి వెళ్తారు. సైమెంటేనియస్లీ అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ టూ ఆపోజిట్ డైరెక్షన్. సో అలా వాళ్ళిద్దరి జర్నీ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ నానేమో ఇంటికి, ఇతనేమో వర్క్ దగ్గరికి. విత్ మీ సీటెడ్ ఇన్ ఏ లగ్జూరియస్ సీట్ ఆఫ్ బస్ అండ్ ఫాదర్ వాకింగ్ బ్యాక్ విత్ వేరీ లెగ్స్ ఆన్ పబ్బుల్ స్ట్రీట్ రోడ్. సో వాళ్ళ నానేమో మళ్ళీ అదే ఆ రాళ్ళ ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆ రోడ్తోనే, ఆ వేలోనే అతను ఇంటికి వెళ్ళాలి. కొడుకు మంచి లగ్జూరియస్ బస్సులో కూర్చొని వెళ్తున్నాడు. సో ఇలా ఇద్దరి లైఫ్ స్టైల్ కానీ, రెండు వెళ్ళే దారులు కానీ కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయంట. సో ఇలా ఒక తండ్రికి కాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నదనే విషయం కూడా కొడుకుకి తెలియదు. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని చాలా ప్రేమతో వాళ్ళు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని ఆలోచించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసి వాళ్ళు ఏం లేకుండా ఎంత కష్టపడ్డా కూడా అన్నీ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటారు. కానీ అలా ఇచ్చిన తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళు అలసిపోయిన రోజు పిల్లలు కనీసం ఆ టైంలో అయినా వాళ్ళకి తోడుగా ఉండి, వాళ్ళకి హెల్పింగ్గా ఉండి, అన్నీ చూసుకుంటూ వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ ద లెసన్, ది జర్నీ. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ది లెసన్. మీకు అర్థమైతే ఈ లెసన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.